Let me welcome my D family. Hi, hello, అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. అసలు ఈ రోజు ఇలా ఉన్నాను కాను రామ్ ప్రసాద్ పంజాబీ వాడుతుంటాను. సారీ ప్రదీప్, క్షమించను. ఈ రోజు మనకి డి ఫైనల్స్ కి వచ్చేసాం. ఈ డి లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తున్నారు ఆది, దాన్ని ఆపడానికి వస్తున్నాడు సుధీర్ అండ్ దీపికా పిల్లే. రావాలి విడివిడిగా. హాయ్ హలో వెల్కమ్. హాయ్ హలో వెల్కమ్. ఏంటి జాంకాయలు సుధీర్, నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతానో లేదో తెలియదు కానీ నేను ఏడిస్తే మాత్రం నువ్వు చచ్చిపో. ఇప్పుడు ఆ డైలాగ్ సెట్ అవ్వదు. నువ్వు ఎండిపోతే నేను ఉండిపోతానో లేదో గానీ నువ్వు ఉండిపోతే నేను ఎండిపోతా అని చెప్పు. బాగుండు. రష్మియా? Yes, I'm Rashmi. Look into my eyes. బాగుందిరా, బాగుంది. తెలుసు నీకు ఏదైనా బాగుంటదిలే గానీ. సర్లే. హాయ్ దీపిక పందికొక్కు. This Deepika పిల్లి. ఆవిడ పిల్లి, నువ్వు పందికొక్కు. నీకు నా ఫాలోయింగ్ గురించి తెలియట్లేదు అది, సీరియస్లీ. ఇప్పుడు ఇందాక పందికొక్కులో ఉన్నాడు. ఏదేమైనా మన వాళ్ళు వచ్చాక మనమే గెలుస్తాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈసారి మాది గెలుస్తుంది. మీది గెలిస్తే మాది గెలుస్తుంది. ఈసారి మేం గెలుస్తాం. హలో, మేం గెలుస్తాం. లేదు, మేమే గెలుస్తాం. మేమే విన్. ఆగండి జడ్జెస్ వస్తారు. ఇది సిల్క్ కదా? హలో, ఇది సిల్కా? నా బొగ్గు బిల్డితే వచ్చేది మిల్కా, ఇది కాదు. మీరెవరు? గణేష్ మాస్టర్. మీరు గణేష్ మాస్టర్? మీరు ప్రియమణి పూర్ణ గారా? మేము అమ్మట్లే. యాక్చువల్ గా డి రేటింగ్ ని టాప్ లో ఉంది కదా, ఇంకా టాప్ లోకి తీసిపోదామని ఆలోచించి అలా వెనక్కి పెట్టేశారు దాన్ని. ఇదిగో జడ్జిమెంట్ జాగ్రత్త చెప్పండి. నేను ఒకటి చెప్తాను, దాన్ని తిరగేసి నువ్వు చెప్పు, బోర్లేసి నువ్వు చెప్పు. ఈ షోకి నేనే ప్లస్, పూర్ణ నేను ప్లస్, ప్రియమణి ఈ షోకి నేనే పూర్ణ నేను ప్లస్. షో ఇద్దరు కలిపి ప్లస్. ఎందుకలా? మైనస్ కలిస్తేనే కదా ప్లస్. ఏం మాట్లాడుతున్నావా పూర్ణ గారు, ప్రియమణి గారు? దిస్ ఇస్ పూర్ణ. వాళ్ళిద్దరు ప్లస్సే. వాళ్ళిద్దరు క్యారెక్టర్లు మీరిద్దరు వేయడమే మైనస్ అంటున్నాను. అది పూర్ణ అసంపూర్ణంగా డ్రెస్ చేసినంత మాత్రాన పూర్ణ అయిపోద్దా? ఆది గారు ఓకేరా. మీరు వెళ్ళి కూర్చోండి జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. సరే వదిలే, వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవారా గణేష్ మాస్టరే? గణేష్ మాస్టర్ సరే, మీరు వెళ్ళి మీ ప్లేస్ లో కూర్చోండి. గణేష్ మాస్టర్, మనం ఫైనల్స్ కి వచ్చేసాం. ఏంటి అప్పుడే ఫైనల్సా? నేను ఇప్పుడే 2 ఫ్లాట్స్ కి అడ్వాన్స్ వచ్చాను. ఒక కొత్త కార్డ్ తీసుకుందామని అనుకున్నా. ఆపనమ్మా, నీకేం కొత్తగా బాగానే కొనుక్కుంటున్నారు. నేను ఒకటికి 4 లక్షలు, ఒకటి 3 లక్షలు లేక నా ఫ్లాట్ అమ్ముకోవాల్సి వస్తుంది. ఫస్ట్ కంటెస్ట్ రావాలి. Oh my God, speechless. ఏంటి పర్ఫార్మెన్స్ అసలు? ఒక్క ప్రాపర్టీతో మొత్తం స్టేజ్ కవర్ చేస్తున్నావు నువ్వు. మైండ్ బ్లోయింగ్. ఇది ఒక ఛాలెంజింగ్ కాన్సెప్ట్. ఇది చాలా ఛాలెంజింగ్ గా ఉంది. ఎవరు ఫ్లోర్ దుడిచేవాడు, ఎవరు కంటెస్టెంటో కూడా తెలియదు మీకు. నేను చెప్పింది ఫాలో అవ్వమని చెప్పాను కదా మీకు. ఇలాగే చెప్తే నెక్స్ట్ ఎపిసోడ్ కి మీరుంటారా? గణేష్ మాస్టర్, ప్రియమణి మామి, పూర్ణ మ్యామ్, ప్రదీప్ ఇక్కడ. లెట్స్ వెల్కమ్ ఫస్ట్ కంటెస్టెంట్ అక్షా ఖాన్.
యాక్చువల్ గా అక్షాకానికి నేను పెద్ద ఫ్యాన్. అరే నాన్న దా బ్లెస్సింగ్స్ తీసుకో. గణేష్ మాస్టర్ బ్లెస్సింగ్స్ తీసుకోరా నాన్న. అదే కదా మీరు గణేష్ మాస్టర్ కాదు. పర్లేదు రారా. కాదు 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 కాదు. ఫైనల్స్ కి రాదెట్లయితే. డాన్స్ చాలా బాగుందమ్మా, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. చెప్పండి తిన్న చాలు. Aksa, you make me smile all the time. You're just mind ఆవిడ blowing. స్కిట్ చేయలేదు, నవ్వడానికి డాన్స్ చేసింది. అక్సా అంటే ఎక్స్ప్రెషన్ క్వీన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ముద్దు ఇవ్వాలని ఉంది. అక్కడ దాకా వెళ్ళి నేను ఇస్తాను. నాకు ఈలే గాని నేను ఇచ్చొస్తా. బుగ్గలో ఒక కొరుకలాని ఉంది. కొరుక్కో. బొగ్గ. బొగ్గు కాదు, బొగ్గిది. లేదు ఏమకు కూడా ఫైనల్స్ కి వచ్చే రాలేదు. ఏమ్మా అక్సా ఏమన్నా చెప్తావా? అసలు ఈ రోజు ఇంత మంచిగా పర్ఫామ్ చేశానంటే దానికి మెయిన్ రీజన్ సాంగ్ సార్. ఓహ్ మీరు కూడా అన్నారు కదా. సో ఈ రోజు నా వెనకాల నిలబడి నాతో ఇంత మంచి డాన్స్ చేపించి ఒక పర్సన్ ఉన్నారు సార్. సో ప్లీజ్ వెల్కమ్ అనిల్ మాస్టర్. అనిల్ మాస్టర్ కాదమ్మా, సునీల్ మాస్టర్. సారీ సార్ అంటే ఫ్లోలో తప్పుగా చెప్పేసాను. ప్లీజ్ వెల్కమ్ సునీల్ మాస్టర్. యాక్చువల్లీ ఈమెకి లెగ్ ఇంజురీ అయింది నిన్ననే. ఎక్స్రే ఇక్కడ చూడండి, ఎక్స్రే. ఓ మై గాడ్, బోన్స్ ఆర్ బ్రేకింగ్. బోనే లేదు ఇక్కడ. ఒక వావ్ ఫ్యాక్టరీ వేయాల్సింది. అది వేస్తుంటే సాంగ్ ఇంకా వేరే లెవెల్లో వేసేది. చూపించు ఒకసారి. ఇంకా ఎక్స్ట్రా తెంచుకెళ్ళి ఇంటికి వెళ్ళి. ఇది వేస్తుంటే సాంగ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయేది. ఇంజురీ అయింది కదా, అందుకే. నెక్స్ట్ కంటెస్టెంట్ పిలిపి. నెక్స్ట్ కంటెస్టెంట్ రావాలి. కంటెస్టెంట్ పిలిస్తే మాస్టర్ వచ్చేవేంటయా? మీరు పిలుస్తారా లేదని దానికి నేనే ముందు వచ్చే మాస్టర్. మాస్టర్లు ఒకళ్ళు జడ్జిల కంటే వీళ్ళు ఎక్కువ కనపడాలనుకుంటారు. ముందు కంటెస్టెంట్ రమ్మని పో. సార్ ఇదే స్టెప్ ఒకసారి మనం సుధీర్ చేద్దాం ఒకసారి. యా షూర్ రామ్మా. మాస్టర్ నేను అలవాటే కదా కాలు చాపటం. ఆ స్టెప్ కొరియోగ్రాఫ్ చేసింది ఈడు మాస్టర్. ఓ అది నువ్వా? ఆ స్టెప్ అలా పడి మోకాళ్ళు వెనక్కి వెళ్ళాక ఎటెల్ని అది నీకేమన్నా అప్పు ఉందమ్మా? నీకు పోయేటప్పుడు పెట్రోల్ కొందా? నీకు గణేష్ మాస్టర్ నాయా? అది గుర్తు చేస్తాను, లేకపోతే నీ యూసుఫ్ కూడా రెంట్ అన్ని గుర్తొస్తాయి నాకు. జడ్జిమెంట్ కి ఇద్దాం. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పండి. యాక్చువల్ గా ఫస్ట్ లో చాలా బాగుంది, లాస్ట్ లో కొంచెం డౌన్ అయింది. లాస్ట్ లోనే బాగుంది, ఫస్ట్ లో కొంచెం ఇలా. అది కాదు, మధ్యలో కొంచెం డల్ అయింది. ఇప్పటి వరకు బాగుంది, ఇక్కడే డల్ అయింది. ఇప్పుడు ఫైనల్ ఎవరైతే వీక్ పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళు ఇక్కడ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. మీరు కాదు. మరి మీరేనా? నేను కూడా కాదు, కంటెస్టెంట్లని నేను అంది. సో విన్నర్ ని ఇప్పుడు అనౌన్స్ చేద్దాం. ప్రదీప్ రండి సార్, రండి. దా చేతులేండి, చెప్తా. ఇది కావాలి మనకి. ఏరా నాన్న భయంగా ఉందా? భయం ఎందుకు? భయపడండి. ఏడిపోతుందా నాన్న? ఏడవండి. అరే మ్యూజిక్ ఏడవట్లేదు. ఏం మ్యూజిక్? జడ్జి నాకే ఏడిపోతుంది ఇది. ద విన్నర్ ఈస్ 3, 2. మాస్టర్ వాచ్ బాగుంది, అందరికి ఒకసారి చూపిరా. గో చూడండి. డియోలు డాన్సే కాదు స్కిట్లు కూడా ఎరగదీస్తారని చెప్పనే మళ్ళీ ప్రూవ్ చేశారు. సో ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? సూపర్. దీనిలో రక్తం దారపోసి టైటిల్ గెలుచుకుంటే స్పూఫ్ లో మరీ అంత అది కొంచెం బాధ అనిపించింది. మరి స్కిట్ కదా, వాళ్ళకి రాదు కదా, మన జబర్దస్త్ వాళ్ళకే వస్తుంది కదా, అందుకని ఓకే పర్వాలేదు. థ్యాంక్ యూ మ్యామ్. వరుణ్ గారు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేను పారవీసం ఇంకా సార్ అయితే నవ్వుకుంటూనే ఉన్నాం. ఎంజాయ్డ్ అ లాట్ సార్. భారతీశం గారు మీకు? సూపర్ అండి, అండ్ సో మచ్ టాలెంట్ అండ్ చాలా బాగా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. ఎంఎస్ఆర్ గారు మీకు? వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ కి ఇలా స్టాండప్ అయ్యే చెప్పాలి.
ఎందుకంటే మూవీ దీనికి వచ్చేటప్పటికి కంపల్సరీ మాకు రెండో టేక్ ఉంటుంది. అసలు మీరు సింగిల్ టేక్ లోనే అందరు పెర్ఫార్మెన్స్ కూడా సూపర్ అంతే.